అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ దోస్త్ 2020కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. స్టెప్ బై స్టెప్ అన్నమాట. కంప్లీట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనం అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం, ఇక్కడ మనకు లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే అడ్మిషన్ షెడ్యూల్ 2025-26 అకౌంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ మనకి ఈరోజు May 2 రోజు రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేజ్ 1 సంబంధించిన రిజిస్ట్రేషన్ అనమాట, ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అనమాట రేపు నుంచి May 3 నుంచి May 21 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి 200 రూపీస్ అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రాసెస్ లో. అదేవిధంగా ఫేజ్ 1 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు May 10 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. May 22 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. ఇక్కడ ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. పిహెచ్ కావచ్చు, క్యాగ్ కావచ్చు, ఇక్కడ 21 May. అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు అనమాట 22 May అనమాట. ఓకే, అదేవిధంగా ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ మనం చూసుకున్నట్లయితే May 29 నాడు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ది సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్ అనమాట. మీకు ఇక్కడ ఆన్లైన్ లో ఒకసారి సీట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అనమాట May 30 నుంచి June 6 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైం డ్యూరేషన్ లో మీరు అందరూ కూడా సీటు వచ్చిన కాలేజీకి అయితే మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఫేజ్ 2 సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ మనం చూసుకున్నట్లయితే దాదాపు అనమాట May 30 నుంచి June 6 వరకు అయితే టైం ఇచ్చారనమాట. ఈ టైం డ్యూరేషన్ లో మనం ఇక్కడ సెకండ్ ఫేజ్ కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే 400 రూపీస్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా వెబ్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే May 30 నుంచి June 9 వరకు అయితే ఆన్లైన్ లో మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 9th June అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మనం చూసుకున్నట్లయితే 13th June అయితే మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లో. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్ వచ్చేసి అనమాట. ఇక్కడైతే June 13 నుంచి June 18 వరకు ఈ యొక్క టైం డ్యూరేషన్ మీ అందరూ కూడా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ మనం చూసుకున్నట్లయితే 13th June నుంచి 19th June వరకు అయితే ఈ యొక్క టైం డ్యూరేషన్ మనము ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా మళ్ళీ ఇక్కడ 400 రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి. అదే విధంగా వెబ్ ఆప్షన్స్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే 13th June నుంచి 19th June వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి అనమాట 18th June అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ మనం చూసుకున్నట్లయితే 23 June అయితే మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్ అలాటెడ్ స్టూడెంట్స్ వచ్చేసి అనమాట 23 June నుంచి 28 June వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్. అదే విధంగా ఇక్కడ మనకైతే రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అనమాట. ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో సీటు వచ్చి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ మనం డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే June 24 to June 28 వరకు అనమాట ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ సీట్ వచ్చిన అందరూ కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కాలేజీకి వెళ్ళి. ఓకే, అదే విధంగా స్టూడెంట్స్ సంబంధించిన ఓరియంటేషన్ డే ఇన్ కాలేజ్ అనమాట. ఓరియంటేషన్ డే వచ్చేసి మనకి ఏదైతే June 24 నుంచి June 28 మధ్య మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ క్లాస్ వర్క్ వచ్చేసి అనమాట సెమిస్టర్ వరకు చూసుకున్నట్టయితే మనకు June 30 అయితే సెమిస్టర్ 1 యొక్క క్లాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదేనమాట కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. అప్ టు ఫస్ట్ ఫేజ్ తో థర్డ్ ఫేజ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈ యొక్క డేట్స్ అనే షెడ్యూల్ అయితే అందరూ నోట్ అవుట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి. అదే విధంగా అప్కమింగ్ లో ఆన్లైన్ లో మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా ఇక డిగ్రీ దోస్కి ఎలా అప్లికేషన్ చేసుకున్నా స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఇక్కడ మీకు వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతవరకు ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్ తో అప్డేట్ గా ఉండండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.